గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకిక ఎట్లా తినటానికి, ఉండటానికి అన్నిటికి ఇబ్బందయిపోయింది. ఆ టైంలో శ్రీముఖి ఒంటరిగా ఏం చేస్తావు? నేను సంపాదించట్లేదా? రా నా దగ్గరుండిపోయి నీకొక్కదానికి ఇల్లెందుకు? నువ్విక్కడుండు, నాతో ఉండిపో. మాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకొని నన్ను చూసుకుంటూ ఉంటుంది శ్రీముఖి. నాకు నా బర్త్‌డే లాస్ట్ టైమ్ చూసుంటావు శివ. లైఫ్‌లో ఫస్ట్ టైం నా బర్త్‌డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్. నా కోసం చీర తెప్పించి, మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్‌గా దైవ దర్శనం చేయించుకుని, నాకిష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి, ఎవరు చేస్తారు? నా నుంచి ఆమెకేం అవసరం చెప్పు? ఏం అవసరం? ఏంటంటే ఒక మంచితనం. తను చేసినవి ఎవరికి చెప్పుకోదు అసలు. జనాలకి తెలియదు. శ్రీముఖి అంటే ఒక ఎంటర్టైన్మెంట్, టీవీలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అంతే. జనాలకి ఇంకేం తెలియదు. కానీ శ్రీముఖి ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పలే. ఈ మధ్యకాలంలో పాకిజా గారికి 2 లక్షలు ఇచ్చి ఎంతో వైరల్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు నేను చెప్పలేదు. నన్ను చెప్పొద్దని చెప్పి శ్రీముఖి దాసింది విషయం. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో 1000 రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. నేను కలిసినప్పటి నుంచి కరోనా టైంలో నుంచి నేను బాధపడుతుంటే, నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు, నీకు ఇల్లు లేదా? సొంత ఇల్లు ఇక్కడుండు, నీకే పర్సనల్గా ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను నీకు ఇల్లు అని నాకు అప్పటి నుంచి నిలబడింది. కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొన్న కూడా నాకు హెల్ప్ చేసింది. నిజంగా ఆ దేవుడు, నేను నమ్ముకునే నా బాబా ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలా. ఎప్పుడు నా బిడ్డ శ్రీముఖి సూపర్ స్టార్ లాగా స్క్రీన్ మీద కనబడుతూ ఉండాలి. ఇది నా కోరిక. ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్ళి కావాలి శ్రీముఖికి. నేను తమన్నా సింహాద్రి దేవుడి దగ్గర ఏం కోరుకుంటుందంటే, ఎందుకంటే నన్ను దత్తత తీసుకుని ఈ రకంగా నా మంచి చెడు చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి సహాయం చేసి, నాకు ఇంతమంది రక్త సంబంధం, చుట్టాలు పొట్టాలు ఇంతమంది ఎవ్వరూ నన్ను తిన్నావా తినలేదని అడగలేదు. ఎక్కడున్నావని అడగరు, ఏం చేస్తున్నావని అడగరు. మొత్తం అప్డేట్ శ్రీముఖి తీసుకుంటుంది. అప్డేట్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లున్నావు, ఏమన్నా ప్రాబ్లమ్మా? ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇంట్లో ఉండి ఊరిలో ఉండే మెసేజ్ చేస్తే, ఏంటి తమ్ము ఏమన్నా ప్రాబ్లమ్మా? ఇదే అడుగుతుంది ఫస్ట్ మెసేజ్. ఏమన్నా ప్రాబ్లమా, నువ్వు ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని. అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ శ్రీముఖి. చాలా మందికి తెలియదు, బేసిక్గా తెలీదు. దట్ ఈస్ శ్రీముఖి. చాలా గ్రేట్, కైండ్లీ హార్టెడ్ పర్సన్ శ్రీముఖి. ఇది తెలియదు ఎవరికి. నేనే కాదు, ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని అందరినీ ఒక తల్లిలాగా, వాళ్ళు ఏం తింటారు ఇష్టమైన తన చేతులతో వండి పెడుతూ ఉంటుంది. ఇంత పెద్ద టీవీ స్టార్ అయ్యిండు కూడా తన చేత్తో వండుతుంది. వండి ప్రతిరోజు రెగ్యులర్గా మేము ఆమె చేత్తోనే తింటాం. ఆమె ఫుడ్ తింటాం, ఆ ఉప్పు తింటాం. ఆమె ఉప్పు తిని ముందుకెళ్తున్న దాన్ని నేను. సో ఆ దేవుడు ఎప్పుడు కూడా శ్రీముఖి చల్లగా ఉండాలా, మంచి భర్త దొరకాలా, ఇంకా ఫీల్డ్లో సక్సెస్ కావాలా. నేను బతుకున్నంత వరకు నేను ఎప్పుడు శ్రీముఖి ఇదే కోరుకుంటాను. శ్రీముఖితో నీకు ఇంత బాండింగ్ ఉంది. బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల జనాలకు తెలిసింది. కానీ లేకపోతే అంటే నువ్వేదో శ్రీముఖి ఫ్రేమ్ వాడుకుంటున్నావని, లేకపోతే నువ్వేదో కావాలని తన వెనక తిరుగుతున్నావని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా కదా. ఇంత మంచి ఫ్రెండ్, మరి ఒక రీసెంట్గా కేబీకేజీ షోకి ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఫ్రెండ్స్ అప్పుడు నేను లేను ఇక్కడ. ఫ్రెండ్స్ నీ చేతు వెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్లో. అందువల్ల వెళ్ళలేకపోయాను. తర్వాత నేను నాకు కాల్ రాలేదు, పిలుపు రాలేదు. ఇందాక చెప్పాను కదా, డైరెక్టర్స్కి వాళ్ళకన్నా కూడా ఆ టీవీ ఛానల్స్లో పనిచేసే బ్యాక్గ్రౌండ్ వెనకాల పనిచేసే వాళ్ళకి నచ్చరు లోకల్ వాళ్ళు. సో అందువల్ల అక్కడ నా పేరు అక్కడ కూడా రాలేదేమో. వాట్ ఎవర్, మనం అక్కడ కనిపించకపోతే ఏముంది. శ్రీముఖికి ఎంతసేపు మనం సపోర్ట్గా ఎప్పుడు ఉంటాం. నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నన్ను కష్టకాలంలో చూసుకుంటుంది.
అది చాలు నాకు. ఫేమ్ ఏముంది, ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది. యాజ్ ఎ 'బిగ్ బాస్' సీజన్ 3 కంటెస్టెంట్ అండ్ ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే. నేను అందరికీ సుపరిచితురాలిని. ఇంకేం ఫేమ్‌కు వాడుకోవాలో చెప్పు? అది కాదు. ఒకవేళ మళ్ళీ 'బిగ్ బాస్' ఆఫర్ వస్తే వెళ్తావా? మనకెందుకిస్తారు చెప్పు శివ? వస్తే వెళ్తావా? కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు. మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు? ఇస్తే వెళ్తావా? ఎంతమందిని తీసుకోలేదు మళ్ళీ అవును. మళ్ళీ. నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది ఆ టైంలో. వీళ్ళకి కావాల్సింది రేటింగ్. మరి మేము రేటింగ్ ఇస్తున్నాం కదా, మేము ఎందుకు వద్దయ్యా మీకు? నాకు అది కావాలి. పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు? పిలిస్తే వెళ్తా, పిలిస్తే వెళ్తా. ఇంట్రెస్ట్ ఉంది. చంపేస్తా, రేటింగ్ మళ్ళీ జుమ్ అని పంపిస్తా. మీ వాళ్ళు మీకే సపోర్ట్ చేయరు హ్మ్. అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఆ, ఎందుకు చేయరు? ఆడదానికా? నీతో ఏంటి ప్రాబ్లం? నాతో ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి? నేను అసలు వాళ్ళతో, నేను వాళ్ళ దాకా వెళ్ళే అంత ఎప్పుడూ లేదు. ప్రాబ్లం వచ్చినట్టు కూడా ఎక్కడా లేదు నాతో. బట్ ఆడదానికి శత్రువు అన్నట్టు ఇట్లా ఉంటుంది అనుకుంటా. కానీ నాకు సపోర్ట్ ఉంది. నీకు సపోర్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తారు. ఉన్నారు. అలా అని అందరూ ఒకలాగానే ఉండరు కదా శివ. అంతే, దాంట్లో కూడా అంతే. నీకు నీకు పడతారు, అందరితో పడుతుందా? పడుతుందేముంది? ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ, ఒరిజినల్ కమ్యూనిటీ ఉందో వాళ్ళతో ఒరిజినల్ ఏంటి, ఫేక్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ మధ్య టీవీ షోల కోసం టీవీ షోస్ చేసుకుంటూ ట్రాన్స్పరెంట్గా ముక్కులు కోంచుకుని, పెదాలు కోంచుకుని, దవడలు కోంచుకుని, నుదురు కోంచుకుని, మొత్తం బాడీ సర్జరీ, ఫేస్ సర్జరీలు చేయించుకుని మమ్మల్ని తొక్కేయటం కోసం ఈ మధ్య ముందుకొస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎవరైతే మా కమ్యూనిటీ రిలేటెడ్ ఒరిజినల్ ఉన్నారో, చంద్రముఖి, వీళ్ళందరూ నాతో చాలా క్లోజ్ ఉంటారు. నేను వాళ్ళతో ఎప్పుడూ క్లోజ్ ఉంటా. ఎప్పుడు ఎవ్రీడే మాట్లాడుకుంటాం మేమంతా. నేను కలుస్తూ ఉంటారా. లాస్ట్ టైము రాజమండ్రి, భీమవరం మా కమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళతో కలుస్తూనే ఉంటాను. అందరూ సపోర్ట్గానే ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ ఇవన్నీ అయిపోయాక ఎక్కువ ఎక్కువ బయటకు వస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అందరూ బయటకు వస్తున్నారు? అంటే సడన్గా అమ్మాయిలాగా మారడం, అమ్మాయిలకు డ్రెస్లు వేసుకోవడం, లేకపోతే అలా చేయడం, అవన్నీ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? నీకు 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 అనిపిదా ఇప్పుడు? బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఏమని చెప్తాం వీళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా ఈ చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫొటోస్, ఆ లైఫ్ మాకు అసలు ఎవరికి తెలియదు కూడా. ఎప్పుడైతే మారామో అప్పటి నుంచే లైఫ్ అందరూ చూస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు చక్కగా అందమైన పురుషుల్లాగా తిరగటం, మళ్ళీ మా చీరలా కట్టుకోవటం. ఇప్పుడు ఒక్కొక్క షోలో చూస్తున్నాం, వాళ్ళు ఆ షో వల్ల చీరలు కట్టుకుంటున్నారు, బయటకు వచ్చి అదే చీరలతో తిరుగుతూనే ఉంటున్నారు. సో దీనివల్ల ఎవరు ట్రాన్స్జెండరు, ఎవరు ఏంటనేది పబ్లిక్కి ఫుల్ కన్ఫ్యూజన్ మాత్రం వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియా వల్ల. మా లాంటి వాళ్ళకి కూడా గౌరవం పాడు చేసేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే మేలుగా కనబడుతున్నారు, మళ్ళీ చీరలు కట్టుకుని కనబడుతున్నారు. ఇంకా వీళ్ళకి మాకు తేడా ఏం తెలుస్తుంది పబ్లిక్కి చెప్పండి? మేము పుట్టకతోనే అలా పుట్టి అలా జీవిస్తూ వచ్చిన వాళ్ళం మేము. వీళ్ళు సగం జీవితం పురుషుల్లాగా బతుకుతూ ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరిగి మళ్ళీ ఇదే జనాల ముందు సర్జరీలు చేయించుకుని చీరలు కట్టుకుని అంటే జనాలు ఏమనుకుంటారు? సమాజానికి అసలు ఏమని చెప్తాం మేము అసలు చెప్పండి? ఇది చాలా జరుగుతుంది. అసలు వాళ్ళదే పై చేయగుంది. ఈ రకంగా నిజాయితీగా, ఈ రకంగా ఒరిజినల్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. ఈ పురుషులు చీర కట్టుకున్న వాళ్ళు జుయి అని ఎదిగిపోతున్నారు. బేసిక్ నీకు మాట్లాడడం రాదు కదా? దేనికి? అంటే టీవీ షోల్లో అంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే, అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా? అది నాకు రాదు. అంటే అంత రఫ్గా ఉంటావు కాబట్టి. రఫ్ అంటే అది అంటే నేను చూస్తేనే భయపడేలాగా అది నా రక్తంలోనే ఉంది శివ. ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్మేల్ అయి ఉండొచ్చు. నా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెద్దనాన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి మా పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. తర్వాత సింహాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే, మా ఊరు నుంచి చూసుకుంటే మేమే 5-6 మెంబర్స్ పొలిటికల్గా ఉన్నాం.
సో అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు నేను ఎంత ట్రాన్స్ ఫీమైల్ అయినా సరే బ్లడ్ అదే కదా, ఆ పౌరుషం, ఆ నిజాయితీ, ఆ రక్తంలో ఉడుకు అవి కంపల్సరీ ఉంటాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.